ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఈ రోజు నా వలన అవని మేడం చాలా మాటలు పడుతున్నారు. నన్ను కాపాడటం వలనే ఆమెకు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి ప్రసాదాలను చేయగల వయసు నాది కాదు. వండగల అవగాహన నాకు లేదు. ఇంతకు ముందు నేనెప్పుడూ చేయలేదు. నాకు చేతకాని పని ఇది. కానీ 10 ఊర్ల బాగు కోసం, అవని మేడం పరువు కాపాడడం కోసం ఈ పనికి పూనుకున్నాను. ఈ ప్రసాదాన్ని తయారు చేయగల శక్తిని నాకు ప్రసాదించు తల్లి. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. అక్షయ, 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 ఎక్కడున్నావమ్మా? అక్షయ, करता पुरख निर
అక్షయ, ఇక్కడేం చేస్తున్నావు? నీ గురించి అంతా వెతుకుతున్నాను. ఏంటిది? అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం తయారైంది మేడం. ఎవరు తయారు చేశారు? నేనే మేడం. ఏంటి? నిజం మేడం. నువ్వెలా చేయగలిగావు? చేయగలిగాను మేడం. నమ్మను, నేను నమ్మను. ఎందుకంటే ఈ ప్రసాదం చేయగల అర్హత మహాజాతకం గల మా అత్తయ్యకుంది. ఆ తర్వాత నాకుంది, మరొకరికి లేదు. మరి నువ్వెలా చేయగలిగావు? నాకేదైనా కష్టం వస్తే మా అమ్మని అడుగుతాను, వెంటనే సహాయం చేస్తుంది. ఆ విధంగా చేయగలిగాను. అమ్మవారు తనకి కావలసిన పనిని ఎవరో ఒకరితో ఏదో విధంగా చేయించుకుంటుంది మేడం. నా మాటని నమ్మి ఇది తీసుకుని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అందుకోండి, సందేహించకండి. అక్షయ్కి ఇది ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. నిజంగా అమ్మవారి సాయమే అనుకోవాలా? బయలుదేరండి మేడం. మీరే తయారు చేశానని చెప్పండి. చేసింది నువ్వైతే నా పేరు ఎలా చెప్పుకుంటాను? నీ పేరే చెప్తాను. నా పేరు చెప్తే అస్సలు నమ్మరు, ఎవరూ ఒప్పుకోరు. పైగా అందరి దృష్టిలో ప్రస్తుతం నేను దొంగగా ఉన్నాను. అది కాదమ్మా. నా మాటని కాదనకండి మేడం. వెళ్ళండి ప్లీజ్. ఏమిటి వింత? ఇంతటి మహాప్రసాదాన్ని అక్షయ ఎలా చేయగలిగింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.